హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు స్వామి రచ్చ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. అయితే ఎప్పుడెప్పుడా ఎదురు చూస్తున్న ఒక మంచి గుడ్ న్యూస్ మీ ముందుకైతే వచ్చింది. అది ఏంటి అంటే స్పెషల్గా బిగ్ బాస్ ప్రేక్షకులకు, బిగ్ బాస్ లవర్స్కి అయితే ఒక మంచి గుడ్ న్యూస్. అది ఏంటి అంటే బిగ్ బాస్ 10 త్వరలో మీ ముందు రాబోతుంది. ఆ డేట్ కూడా ఫిక్స్ అయిపోయింది. బిగ్ బాస్ సెప్టెంబర్ మంత్లో బిగ్ బాస్ 10 అయితే ఆల్రెడీ కంటెస్టెంట్లు కామనర్స్ అప్పటి వరకు అయిపోతుంది. ఈసారి కూడా కింగ్ నాగార్జున గారే బిగ్ బాస్ 10 కూడా హోస్ట్గానే ఉంటుండు. మోస్ట్లీ బిగ్ బాస్ 4 నుంచి ఇప్పటి వరకు కూడా 7 సీజన్ల వరకు కూడా బిగ్ బాస్ హోస్ట్గా నాగార్జున గారే కలకాలాడిస్తున్నాడు, రఫ్ ఆడిచ్చేస్తున్నాడు. అయితే ఈ స్పెషల్గా ఈ వీడియో దేనికంటే ఈ బిగ్ బాస్ 10కు ఎవరెవరు సెలబ్రిటీ కంటెస్టెంట్లు వెళ్తున్నారు మీ ముందుకు చెప్పడానికి అయితే వచ్చిన. దీంతో పాటు కామనర్స్ అగ్ని పరీక్ష త్రోల కామనర్స్ కూడా బిగ్ బాస్ 10కు ఎవరు వెళ్తున్నారు కూడా ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అయితే బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కోనల ముందుగా అల్చలైతున్న పేరు ఎవరైనా ఉంది అంటే కావ్య. కావ్య పేరు బిగ్ బాస్ 9లో వినిపించింది, బిగ్ బాస్ 10లో వినిపించింది. అయితే ఈ కావ్య అనే అమ్మాయి ఒక సీరియల్ యాక్టరు, చాలా మంచిగా ఉంటుంది. ఐటు అండ్ పర్సనాలిటీ అంత అందంగా కూడా ఉంటుంది. అయితే సర్కార్ సుడిగాలి సుధీర్ యాంకర్గా చేస్తున్న సర్కార్లో సుడిగాలి సుధీర్తోని ఒక డ్యాన్స్ చేసింది. ఆ డ్యాన్స్ ఫుల్ వైరల్ అయిపోయింది. అప్పటి నుంచి కావ్య ఇంకా గ్రోత్ పెరిగిపోయింది. అయితే ఈ కావ్య అనే అమ్మాయి కన్నడ అమ్మాయి బిగ్ బాస్ 8ల నిఖిల్ మల్యాకల్ విన్నర్ అయింది కదా, అతనితోని లవ్ ట్రాక్ నడిచింది. లవ్ చేసిన తర్వాత బ్రేకప్ అయిందని చెప్పేసి అప్పుడు సోషల్ మీడియాలో ఫుల్ వైరల్ అయింది. అప్పటి నుంచే ఈ కావ్య అనే అమ్మాయి బయట అన్ని షోలల్లో నిఖిల్ గెలిచిన తర్వాత ఆయన ఇంటర్వ్యూలలో కూడా ఈ అమ్మాయి పేరు చెప్పడం, అప్పటి నుంచి కావ్య అనే అమ్మాయి గ్రోత్ ఎక్కువ అవడం, ప్రతి ఒక్క ఈటీవీలా, మా టీవీలా, జియో టీవీలా ఏ షోల ప్రోగ్రామ్స్ అయినా ఈవెంట్లు అయినా అక్కడ కనిపించింది. ఓకే, ఈసారి బిగ్ బాస్ 10లో మాత్రం ఈ కావ్య అనే అమ్మాయి 100 to 100% రాబోతుంది. ఓకే, నెక్స్ట్ వచ్చేసి ఎక్స్ప్రెస్ హరి ప్రజెంట్ మా టీవీలో వర్క్ చేస్తున్నాడు. ఆదివారి పరివార్ల కుక్కు విత్ జాతరత్నాలు దీంట్లో అతను కూడా 100% వచ్చే ఛాన్స్ ఉంది. అయితే స్పెషల్ ఏంటి అంటే బిగ్ బాస్ 10 సెలబ్రిటీ కోటల బిగ్ బాస్ తీసుకునేవారు ముందు నుంచే వాళ్ళను మా టీవీ షోలల్లో పార్టిసిపేట్ చేపిస్తారు. ఓకే, ఇంతకుముందు మనం చాలాసార్లు చూసినాం. రీతు చౌదరి, తనుజ వీళ్ళను కుక్కు విత్ జాతరత్నాలల్లో అప్పుడు పార్టిసిపేట్ చేసిరు. మళ్ళీ స్టార్ గర్ల్స్, కిరాక్ బాయ్స్, కిరాక్ గర్ల్స్ అనే ఒక షో ద్వారా కూడా అట్లే చేసుకొని వాళ్ళనే బిగ్ బాస్లోకి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే బిగ్ బాస్ మా టీవీ రెండు ఒకటే, అన్నపూర్ణ స్టూడియోనే షూట్ చేస్తూ ఉంటారు. ఓకే, అయితే ఎక్స్ప్రెస్ హరి ఫస్ట్ ఇండస్ట్రీకి ఆయన వచ్చింది ఏంటంటే ఈటీవీలో ప్రసారమైన పటాస్ ప్రోగ్రామ్ నుంచి ఎక్స్ప్రెస్ హరి వచ్చిండు. అక్కడ నుంచి జబర్దస్త్కి వచ్చిండు. జబర్దస్త్లో మానేసి నుంచి ఇప్పటి వరకు కూడా మా టీవీనే అతను వర్క్ చేస్తున్నాడు ఒక రైటర్గా. అయితే ఎక్స్ప్రెస్ హరికి బిగ్ బాస్ 8లో కానీ 9లో కానీ అప్రోచ్ అయ్యారు. కానీ ఇతను ఒక రైటర్. ఇప్పుడు బిగ్ బాస్ రన్నింగ్ టైంలో నాగార్జున గారు వచ్చి బ్రేక్ టైంలో మాట్లాడే ఆ మాటలు కూడా ఎక్స్ప్రెస్ హరే రాస్తాడంట. మరి ఈయన లేకుంటే వేరే పర్సన్ రైటర్ కూడా కావాలి కాబట్టి ఇతన్ని బిగ్ బాస్ హౌస్లకు తీసుకోలేదు. కానీ ఈసారి బిగ్ బాస్ 10లా 100 to 100% ఎక్స్ప్రెస్ హరి బిగ్ బాస్ హౌస్లోకి అయితే వెళ్తున్నాడు. అయితే ఇంకొక పేరు జబర్దస్త్ వర్ష. తెలుసు కదా, జబర్దస్త్ వర్ష అంటే జబర్దస్త్ వర్ష అండ్ ఇమాన్యుయల్ లవ్ ట్రాక్ ఎంతగా పోయిందంటే ఫుల్ టీఆర్పీ రేట్ పెరిగింది. జబర్దస్త్లా సుడిగాలి సుధీర్, రష్మి వీళ్ళ లవ్ ట్రాక్ ఎట్లయితే నడిచిందో వీళ్ళది వర్ష అండ్ ఇమాన్యుయల్ లవ్ ట్రాక్ కూడా అట్లా నడిచింది. ప్రజెంట్ ఆమె ఈటీవీ జబర్దస్త్ అయితే కనిపించట్లేదు. అయితే మోస్ట్లీ అంటే అక్కడ కనిపించట్లేదు కాబట్టి వీళ్ళు మా టీవీలో జబర్దస్త్ వాళ్ళు బిగ్ బాస్ వాళ్ళు అప్రూచ్ అయ్యి వాళ్ళు అగ్రిమెంట్ చేసుకున్నారేమో, అందుకే కనిపిస్తలేదేమో కదా. అందుకు ఇప్పుడు బిగ్ బాస్లోకి జబర్దస్త్ వర్ష కూడా వెళ్తుంది. అయితే ఇంకొక విషయం చెప్పాలి ఏంటి అంటే బిగ్ బాస్లోకి ఒక్కసారి సెలెక్ట్ అయినాక వాళ్ళు 1 year వరకు
వాళ్ళు మా టీవీ ప్రోగ్రామ్స్ ఈవెంట్స్లోనే వేయాలి, వేరే ఛానల్లో చేయనికి లేదు. వాళ్ళ అగ్రిమెంట్లోనే ఉంటుంది 1 ఇయర్ వరకు మీరు వేరే ఛానల్ పోవాల్సిన అవసరం లేదు, పోవద్దు, ఇదే మా టీవీలో ఉండాలి, మా టీవీలో ప్రోగ్రామ్స్ చేయాలి, ఈవెంట్స్ అయినా ఏదైనా 1 ఇయర్ వరకు మా టీవీలో ఉండాలి. వాళ్ళ అగ్రిమెంట్లోనే ఉంటుంది, వాళ్ళకు వీక్లీ ఎంత పేమెంట్, ఇవి అన్ని అగ్రిమెంట్లో వాళ్ళు ప్రిపేర్ చేసుకునే ఉంటారు బిగ్ బాస్ టీం వాళ్ళు. ఓకే, బెయిల్ వెళ్తున్నారు. నెక్స్ట్ ఇంకొకటి ఏంటి అంటే సుహాసిని సీరియల్ యాక్టరు, చాలా సీనియర్ యాక్టరు, ఆమె కూడా ఈసారి బిగ్ బాస్ 10కు పోయే ఛాన్స్ ఉంది. ఇంకోటి ఏంటంటే మన చిరంజీవి గారిది సంక్రాంతి రిలీజ్ అయిన శివశంకర వరప్రసాద్ సంక్రాంతికి వస్తున్నారు. దాంట్లో ఒకరు అమెరికా ఆమె వాళ్ళ ఆయన ఇట్లా పేమెంట్ లాజ్ చేస్తున్నది సోషల్ మీడియాలో వైరల్ అయింది కదా. ఆమె కూడా నందు వర్డ్స్ నందు వర్డ్స్ ఆమె కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అయితే వీళ్ళంతా సెలబ్రిటీ కోణంలో తీసుకుంటారు. మళ్ళీ ఏంటి అంటే సోషల్ మీడియాలో ఏదైతే హైప్ అవుతుందో అంటే కంటెంట్ కానీ అంటే వాళ్ళు తప్పేయని ఒప్పేయని సోషల్ మీడియాలో వైరల్ అనే న్యూస్ ద్వారా కంటెస్టెంట్లను తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే వీళ్ళు బయట ఎట్లుంటారు, లోపల ఎట్లా ఉంటారు, అట్లా తెలుసుకోవడానికి టీఆర్పీ రేటింగ్ కూడా పెరుగుతుంది కదా. అందుకు బిగ్ బాస్ 7 ఆర్ 8 శేఖర్ భాషను కూడా తీసుకున్నారు, మీకు గుర్తే ఉంటుంది. అట్లా ఈమెను కూడా వర్డ్స్ నందు కూడా తీసుకునే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ మంగ్లీ పేరు కూడా వినిపిస్తుంది. మంగ్లీ పేరు ఎందుకంటే వాళ్ళ ప్రాంతాలకు కొన్ని చిట్టీలు కట్టి మోసం చేసింది అనేసి సోషల్ మీడియా వైరల్ అయింది కదా. కానీ మంగ్లీ వచ్చే ఛాన్స్ తక్కువ, ఎందుకంటే ఆమె కేసు ఇంకా కంప్లీట్ కాలేదు, మళ్ళీ కోర్టుకు వెళ్ళాలి అలాంటివి ఉంటాయి కాబట్టి వెళ్ళే ఛాన్స్ తక్కువ ఉంది. ఇంకోటి ఎవరి పేరు వినిపిస్తుంది అంటే ప్రభాకర్ గారి సీరియల్ యాక్టరు, సినీ యాక్టరు, ప్రొడ్యూసరు, అతని పేరు వినిపిస్తుంది. లేకుంటే అతని కొడుకు చంద్రహాస్ అటిట్యూడ్ స్టార్ అని ఉంది కదా, చంద్రహాస్ అతను అని వెళ్తాడు. అంటే ఫాదర్ అండ్ సన్ వీళ్ళిద్దరు ఇట్లా ఒకరు వెళ్ళే ఛాన్స్ ఉంది. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే చాలా మంది సెలబ్రిటీ కోణంలో ఎట్లా వాళ్ళని అప్రోచ్ అవుతారు అంటే ఓల్డ్ బిగ్ బాస్ కంటెస్టెంట్ వీళ్ళని రిఫర్ చేసినప్పుడు వీళ్ళను బిగ్ బాస్ టీం వాళ్ళు తీసుకుంటారు. ఎట్లయితే ఇప్పుడు ముక్క అవినాష్ ఉన్నాడు, బిగ్ బాస్ 4లో పోయిండు, బిగ్ బాస్ 8లో పోయిండు. బిగ్ బాస్ 4లో ఎట్లా పోయిందంటే శ్రీముఖి గారు రిఫర్ చేసి, బిగ్ బాస్ 3లో శ్రీముఖి గారు పోయారు తెలుసు కదా, రన్నర్ అప్ ఉన్నారు. ఇప్పటికి కూడా శ్రీముఖి గారి టాటూ చేయి మీదనే ఉంటుంది. అయితే శ్రీముఖి గారు బిగ్ బాస్ 4లకు ముక్క అవినాష్ను అక్కడ రిఫర్ చేసింది. ఆయనే ముక్క అవినాష్ లైఫ్ సెట్ చేసింది శ్రీముఖి గారు. ఎట్లా అంటే జబర్దస్త్లో మంచి ఏంది మొదటి అడుగు చేసిన అతనికి ఆర్థికంగా మంచి పొజిషన్ తీసుకురావడానికి శ్రీముఖి గారే తోడుంది 100%. ఓకే, నెక్స్ట్ వీళ్ళు సెలబ్రిటీ కోణంలో ఇప్పటి వరకు అయితే 100 to 100% వెళ్తారు అని పేరు వినిపించేది వీళ్ళు. వీళ్ళతో పాటు రిబేక్ రమణ అని ఒక షార్ట్ ఫిలిమ్స్ వీడియోస్ ఎంత న్యాచురల్గా ఆయన జీవిస్తాడంటే అతని పేరు కూడా వినిపిస్తుంది. ఈసారి బిగ్ బాస్ 10లో సెలబ్రిటీ కోటల్లోనే వెళ్ళే ఛాన్స్ ఉంది. వీళ్ళతో పాటు తేజస్విని గౌడ మీ అందరికి తెలిసిందే. తేజస్విని గౌడ బిగ్ బాస్ 8 అప్రోచ్ అయ్యారు, 9 అప్రోచ్ అయ్యారు. తేజస్విని గౌడ ఒక కన్నడ హీరోయిన్, కన్నడ యాక్టరు. ఇక్కడ తెలుగులో కూడా కొన్ని సీరియల్ చేసింది, ఈవెంట్ ప్రోగ్రామ్స్ అనే కనిపిస్తూ ఉంటాయి కదా. అసలు తేజస్విని గౌడ అంటే ఎవరు అంటే బిగ్ బాస్ 7 రన్నర్ అప్ అమర్దీప్ వాళ్ళ మిస్సెస్ తేజస్విని గౌడ. అసలు ఎందుకు రాలేదు 8కు 9 అంటే బిగ్ బాస్ వాళ్ళు అప్రోచ్ అయినా కానీ బిగ్ బాస్ 7లో అమర్దీప్కు జరిగిన కొన్ని సంఘటనలు, అతనికి బ్యాడ్ నేము, ఇట్లా బిగ్ బాస్ ఫైనల్ రోజు తెలిసింది కదా, బిగ్ బాస్ ఫైనల్ పల్లవ్ ప్రశాంత్ విన్నరు, అతని ఫ్యాన్స్కు ఇతని ఫ్యాన్స్కు కొన్ని గొడవ అద్దాలు వలగొట్టుడు ఇట్లా జరిగింది కదా. ఎందుకు నెగిటివ్ అవడు అందులోకి పోయి బిగ్ బాస్ హౌస్లోకి పోయి ఎందుకు బ్యాడ్ పేరు తెచ్చుకున్నాడు, నెగిటివ్ అవడు అనేసి 2 సీజన్లు బిగ్ బాస్ 8, 9 గ్యాప్ తీసుకుంది. కానీ ఈసారి బిగ్ బాస్ 10లకు మాత్రం 100 to 100% తేజస్విని గౌడన్ అయితే రాబోతుంది. తేజస్విని గౌడ అండ్ వర్ష అండ్ కావ్య ఇట్లా ఒక బ్యూటిఫుల్ అంటే అందం, ఫిట్నెస్ ఉండాలి, అందం ఉండాలి, టీఆర్పీ రేటింగ్ ఉండాలి, ఇట్లా బిగ్ బాస్ హౌస్లో వాళ్ళైతే ఆలోచిస్తారు. ఏదైనా కానీ టీఆర్పీ రేటింగ్ గురించి ఆలోచిస్తారు. ఎందుకంటే టీఆర్పీ రేటింగ్తోనే కదా వాళ్ళకి ఇన్కమ్ వచ్చేది, బెనిఫిట్ వచ్చేది. వీళ్ళకు వీక్లీ పేమెంట్ ఇవ్వాలి,
వాళ్ళకు టీఆర్పీ రేటింగ్ తోని బిగ్ బాస్ వాళ్ళకి అమౌంట్ రావాలి. ఇంకోటి స్పెషల్ గా వినిపించేది ఎవరిది అంటే అబ్బాస్, సీనియర్ హీరో అబ్బాస్ పేరు కూడా వినిపిస్తుంది. అతను కూడా వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే మనం బిగ్ బాస్ 9 బిగ్ బాస్ 8 ఇతను ఎవరు లాహిరి లాహిరి హీరోల ఆయన పేరు ఉంది కదా అభిజిత్ కావచ్చు. లాహిరి లాహిరి మూవీలో హీరో నటించింది కదా, అతను వచ్చింది కదా. తర్వాత దీంట్లో కూడా ఈ బిగ్ బాస్ 10లో కూడా అబ్బాస్ వచ్చే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఈ బిగ్ బాస్ 10 అనేది ఒక మంచి స్టేజ్. అంటే ఈ ఈ షోకి వచ్చిన తర్వాత బయట మళ్ళా ఛాన్సులు వచ్చే అవకాశం ఉంటుంది. బిగ్ బాస్ మూవీ ఛాన్సులు రావచ్చు. అందుకు ఈ స్టేజ్ అంటే బిగ్ బాస్ 9 షో స్టేజ్ అనేది చాలా మంచిది. అంటే పునర్జన్మ లాంటిది. మళ్ళీ సినిమా ఛాన్సులు వచ్చే ఉంటుంది. ఎందుకంటే అందరూ చాలామంది ఈ బిగ్ బాస్ అనేది చాలామంది ఇష్టపడతా ఉంటారు. ఇళ్ళకి రావడానికి చాలా మొగ్గు చూపిస్తారు. ఇంకోటి రాజ్ తరుణ్ కూడా పోయిన సీజన్లోనే వస్తారు అనుకున్నారు, కానీ వాళ్ళ ఏదో కేసు ఉందని చెప్పేసి పెండింగ్లో పెట్టేసి సెలబ్రిటీ కోణంలో 100% వచ్చే వాళ్ళు ఎవరు ఉన్నారు అంటే వీళ్ళు. అయితే అగ్ని పరీక్ష బిగ్ బాస్ 9 నుంచి ఈ అగ్ని పరీక్ష అనేది ఒక కొత్త స్టేజ్ తోని మీ ముందుకు వచ్చింది, మీ అందరికి తెలిసిందే. మళ్ళీ ఈసారి కూడా అగ్ని పరీక్ష 2 అని చెప్పేసి ఆగస్టు 15 నుంచి ఈ ఎపిసోడ్లు అయితే స్టార్ట్ అవుతున్నాయి. అగ్ని పరీక్ష 2 నుంచి సెలెక్ట్ అయిన వారిని తీసుకొని బిగ్ బాస్ హౌస్లోకి పంపిస్తారు. ఈసారి మరి ఎవరు వెళ్తారు అగ్ని పరీక్ష త్రో కామన్ మ్యాన్లు అనేది మనం వెయిట్ అండ్ సీ. ఎందుకంటే బిగ్ బాస్ 9 కామన్ మ్యాన్ కళ్యాణ్ పడాలా వెళ్ళి ఒక జవాన్ అయి ఉండి కళ్యాణ్ పడాలా వెళ్ళి బిగ్ బాస్ 9 కప్పే కొట్టిండు. అట్లా మరి ఈసారి బిగ్ బాస్ 10లోకి కామన్ మ్యాన్ ఎంతమంది వెళ్తున్నారు, ఎవరెవరు వెళ్తున్నారు అనేది మీతో పాటు నాకు కూడా చాలా ఎక్సైట్మెంట్ ఉంది. ఏంటి అంటే బిగ్ బాస్ 9లో కామన్ మ్యాన్లు ఒక 5 మందిని తీసుకుంటున్నారు, కానీ లాస్ట్కి వచ్చేసే వరకు 7 మెంబర్స్ని తీసుకున్నారు. ఈసారి బిగ్ బాస్ 10లో కామన్ మ్యాన్ను 7 మెంబర్స్ తీసుకుంటా ఉన్నారు. అంటే ఆల్మోస్ట్ ఒక 10-11 మెంబర్స్ను కామన్ మ్యాన్స్ను బిగ్ బాస్ 10లోకి తీసుకునే ఛాన్స్ ఉంది. ఎందుకంటే ఆల్మోస్ట్ ఒక 50% 10 మెంబర్స్ సెలబ్రిటీ అయితే 10 మెంబర్స్ కామన్ మ్యాన్ కదా. ఈసారి అయితే మంచి అవకాశం ఉంది కామన్ మ్యాన్స్కు. మరి ఎవరు వెళ్తారు, ఎవరు ఎట్లా ఎంటర్టైన్మెంట్ చేస్తారు, వాళ్ళ టాలెంట్ ఏంది ఎట్లా ప్రూవ్ చేస్తారో ఈ ఆగస్టు 15 నుంచి అయితే అగ్ని పరీక్ష 2 స్టార్ట్ అవుతుంది. ఇంకోటి ఏంటంటే బాగా పేర్లు వినిపించేటి ఏంటి అంటే ఆ టెడ్డీ బేర్ పెట్టుకొని అతను ఉన్నాడు కదా, అతను ఈసారి అగ్ని పరీక్ష 2 పార్టిసిపేట్ చేశాడు. పార్టిసిపేట్ కాదు, కామన్ మ్యాన్ కోటాలో లోపలికి వెళ్తాడు అని కూడా నాకు అనిపిస్తుంది. ఎందుకంటే అతను ఒక శ్రీముఖి ఒక ఫ్యాన్, శ్రీముఖి పేరు కూడా కొట్టించుకుంటాడు కదా, మరి అట్లా వెళ్తాడు. ఇంకోటి సింగర్ ఝాన్సీ కూడా ఆమె ఒక MBA చేసి కూడా రైతు పొలాలలో పాటలు పాడుకుంటూ వైరల్ అయిపోయింది కదా సింగర్ ఝాన్సీ కూడా. చాలా మంది అంటే ఎక్స్పెక్ట్ చేయలేకుండా కూడా చాలా మంది ఈసారి అగ్ని పరీక్ష 2లో స్టేజ్ మీదకి వెళ్తారు. మినిమం ఒక 60 మెంబర్స్ నన్ను తీసుకొని అలా జల్లడబట్టి ఒక 50 అంటే పోయినసారి 5 మెంబర్స్కే ఒక 15 టాప్ 15 చేసారు. మరి ఈసారి 10 మెంబర్స్ అంటే మోస్ట్లీ ఒక 30 టాప్ 20-25 అలా చేశారు కదా. అంటే 1000 అప్లికేషన్లు వస్తాయి, దాంట్లోకి వెళ్ళి వాళ్ళు షార్ట్అవుట్ చేసి వాళ్ళ టాలెంట్ ఏంది, బ్యాక్గ్రౌండ్ ఏంది, వాళ్ళ ఎమోషనల్గా ఫీల్ అవుతారా. ఎందుకంటే బిగ్ బాస్ హౌస్లో ఎట్లా ఉంటుంది అంటే వాళ్ళు పేషెన్స్ ఉండాలి. వాళ్ళు మాట్లాడుతూ ఉంటే, వాళ్ళు కౌంటర్ ఇస్తూ ఉంటే మీరు గోడు చేయలేప్పుడు అది కరెక్ట్ కాదు కదా. అంటే బిగ్ బాస్ హౌస్లో వాళ్ళు కంటిన్యూ కావాలంటే పేషెన్స్ ఉండాలి, ఓపికతోని వాళ్ళకి డీల్ చేయాలి. అలాంటి ఓపిక ఉన్న వాళ్ళనే బిగ్ బాస్ హౌస్ వాళ్ళు కంటిన్యూ చేస్తారు. అట్లా ఓపిక ఉన్న వారినే జడ్జెస్ ఎవరైతే అగ్ని పరీక్ష 2 జడ్జెస్ ఉన్నారో, ఈ పోయినసారి బిగ్ బాస్ హౌస్ జడ్జెస్ అయితే నవదీప్, అభిజిత్, బిందు మాధవ్. మరి ఈసారి వాళ్ళు కంటిన్యూ అవుతారని అంటున్నారు. మరి వాళ్ళు జడ్జెస్ చేసి ఎవరు కరెక్ట్ అని సెలెక్ట్ చేస్తారో వాళ్ళు మరి బిగ్ బాస్ హౌస్లోకి అయితే పోవడమే జరుగుతుంది. ఫ్రెండ్స్, వెయిట్ అండ్ సీ. ప్రతి ఒక్కటి అగ్ని పరీక్ష 2 కూడా ఎపిసోడ్ నేను రివ్యూ ఇస్తాను. ఎవరు ఎంత టాలెంట్ చూపిస్తున్నారు, ఎవరు మరి కన్ఫర్మ్ కంటెస్టెంట్ కామన్ మ్యాన్లా, వెయిట్ అండ్ సీ. ఎందుకంటే మనం పోయిన సీజన్లోనే కళ్యాణ్ పడాల కామన్ మ్యాన్ కోటలా వచ్చి బిగ్ బాస్ టైటిల్ విన్నర్ అయ్యాడు. అయితే ఇంకొకటి ఏంటి అంటే అగ్ని పరీక్ష 2లో కామన్ మ్యాన్స్కు వీళ్ళకు బెస్ట్
బెస్ట్ ఆపర్చునిటీ ఏంటి అంటే వాళ్ళు స్టార్టింగ్ నుంచి ఓటింగ్ బ్యాంకు కంటిన్యూ చేసుకుంటూ వస్తారు. అంటే అగ్నిపరీక్ష స్టేజ్ ఉన్నప్పటి నుంచే వాళ్ళు బిగ్ బాస్ హౌస్లో పోవాలన్నా కానీ ఓటింగ్ ఉండాలి కదా. అక్కడి నుంచే బిగ్ బాస్ హౌస్లో పోవాలన్నప్పటి నుంచే వీళ్ళు ఓటింగ్ ఉంటుంది కాబట్టి వీళ్ళకు మంచి ఆపర్చునిటీ, మంచి ఛాన్స్ ఉంటుంది కదా. వాళ్ళ ఓటింగ్ బ్యాంక్, వాళ్ళ ఫ్యాన్స్ అనేది అట్లే ఉంటారు బిగ్ బాస్ హౌస్లో పోయేంత వరకు. కళ్యాణ్ పడాలని కూడా అంతే, బిగ్ బాస్ హౌస్లో పోవాలని ఓటింగ్ బ్యాంక్, స్కూళ్ళు కాలేజీలు అన్నీ తిరిగి సపోర్టింగ్తోని హౌస్లోకి పోయిండు. హౌస్లో పోయి వాళ్ళ నామినేషన్ పడ్డప్పుడల్లా ఈ ఓటింగ్ బ్యాంక్ అట్లే ఉంది, విన్నర్ అయ్యే ఛాన్స్ ఉంది. కామన్ మ్యాన్స్ సెలబ్రిటీల కంటే కామన్ మ్యాన్స్కు చాలా మంచి మంచి అవకాశాలు ఉంటాయి ఈ బిగ్ బాస్ హౌస్లో పోయిన తర్వాత కూడా. ఫ్రెండ్స్, మీకు బిగ్ బాస్ గురించి మీరు ఏమనుకుంటారు? సార్ రియల్ ఆర్ స్క్రిప్టా? మీరు ఏమనుకుంటారు కింద కామెంట్ చేయండి. నాకు తెలిసి మాత్రం బిగ్ బాస్ హౌస్ అనేది రియల్ స్క్రిప్ట్ ఉండదు. అంటే మీరు అందరినీ చూపించారు కదా. అంటే బిగ్ బాస్ హౌస్లో ఎవరైతే కంటెంట్ ఇస్తున్నారో, ఇప్పుడు పోయిన సీజన్లో సంజన ఉంది. సంజన గుడ్ల దొంగతనం, ర్యాష్గా మాట్లాడు, ఇట్లా అంటే కంటెంట్ కావాలి. కంటెంట్ ఉంటేనే కదా బిగ్ బాస్ టీఆర్పీ రేటింగ్ పెరిగేది, జనాలు చూసేది, అమౌంట్ వచ్చేది. ఇప్పుడు సునీల్ శెట్టి గారు ఆడవాళ్ళు సైలెంట్గా ఉన్నాడు, తర్వాత రెచ్చిపోయాడు కదా. ఇట్లా బిగ్ బాస్ హౌస్కు కంటెంట్ క్రియేటర్ అంటే కంటెంట్ ఉంటే ఈమె బాగా చేస్తుంది, ఈమె కనిపించిందంటే ఏదో ఒకటి చేస్తుంది అన్న ఫీలింగ్ ఉంటుంది బిగ్ బాస్ చూసేవాళ్ళు. అంతే కదా, అట్లయితే చూస్తారని చెప్పేసి ఎవరైతే కంటెంటరో వాళ్ళకే కెమెరా పెట్టి క్యాప్చరింగ్ చేస్తారు. స్క్రిప్ట్ రియలే. వీక్లీ వచ్చి నాగార్జున గారు వచ్చి వాళ్ళకి వార్నింగ్ ఇచ్చుడు అంతా కరెక్ట్, అంతా అదే. ఓకే ఫ్రెండ్స్, మీకు బిగ్ బాస్ హౌస్ గురించి మీకు ఏమనుకుంటారో కింద కామెంట్ చేయండి. నేను ప్రతి ఒక్కటి రివ్యూ ఇస్తా. మీకు రివ్యూ ఎట్లా అనిపించింది కూడా కింద కామెంట్ చేయాలి. నా ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసిన వాళ్ళు ఉంటే లైక్ కొట్టి, గంట కొట్టి, కామెంట్ కొట్టి అన్నీ కొట్టు. ఓకేనా?